బాలవీరా ఆడుకుందాం రా. అటులనే బాలవీరన్య కుండి కొడితే బామ్మ తల మీద కొండ పగిలింది. ఈ ఎండకి బామ్మ ఒళ్ళంతా చల్లబడింది. వద్దనియా వద్దు, మీరు ఒంటరిగా వెళ్ళొద్దు. పుల్లిని వధించడం అంటే మాట్లా, ఆ మాట ఉంటుంటేనే భయం వేస్తుంది. వద్దనియా. బాలవీరన్య నేను వస్తా. బాలవీరుడు పులిని చంపి విజయంతో తిరిగి వస్తున్నాడా? బాలవీర భళ, పౌరుషమంటే ఇది. పులిని చంపి గోవులను రక్షించి మన గంగరాజుల వంశ గౌరవాన్ని పెంచావు. ఈ గూటి బయలు ప్రజల్లో భయాన్ని తుంచావు. చాలా సంతోషం నాయన. నిండు నూరేళ్లు వర్ధిల్లు నాయనా. పెద్దమ్మా, అన్నికి సాయంగా నేను వెళ్ళాను, నన్ను దీవించు. నీకు నూరేళ్లు నాయనా. పెదనాన్న మరి నేను? పెదనాన్న, మా వదిన తిమ్మమ్మను మా అన్న మరీ మరీ అడిగినట్లు చెప్పండి. ఎల్లమ్మా హేమంత, ఒక్క ముద్దు. వద్దులు. అసలు ఈ ఉద్యానవనంలోకి ఎందుకు వచ్చా? నీకోసమే. ఎవ్వరు చూడు, వద్దంటుంటే ఒక ముద్ది. ఏమంతా బాలవీరుణ్ణి పిలుచుకురా, వర్జం వచ్చేస్తుంది, వెంటనే బయలుదేరాలి. అలాగే పెద్దనాన్న. అన్నయ్య, బాలవీరన్నయ్య, పెద్దనాన్న గారు బయలుదేరారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. రండి. పెద్దమ్మ, నన్ను ఆశీర్వదించండి. చెట్టంత కొడుకు చెట్టుగుట్టల పాలయ్యాడని మేం బాధపడుతుంటే ఏమిటా ఈ పగట వేషాలు పరాచకాలు హేమంత? నాది పగటి వేషం కాదు పెద్దమ్మ, సాధు వేషంలో వెళ్ళి సాధు అయిన బాలవీరాన్ని పసికట్టచ్చని బయలుదేరాను. ఈ పెద్దమ్మ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. కడుపు నిండా భోంచేసి 3 రోజులు అవుతుందే. అయ్యో, బాలవీరాన్ని దొరకపోతే స్వయంవరం అయిపోతుందే. బాలవీరాన్ని పట్టుకొని బుక్కపట్నం వెళ్ళాలి, లేదంటే స్వయంవరం ఆపించాలి. అబ్బా, ఓ దయ్యం మొగుడా, ఇటువైపు దయ్యాలున్నాయని తెలియక ఆ స్వాములోరు ఇటువైపే వస్తున్నారు. పాట అక్కడెవరో సాధువులు ఉన్నట్లున్నారు. ముందుగా కడుపు నిండా తిని ఆ తర్వాత బాలవీరాన్ని జాడ కనుక్కుందాం. ఏమే దెయ్యం పెళ్ళామా, ఆకలి మీద ఉన్నాను, ఏదైనా తినడానికి వండి పెట్టవా? ఏమయ్యా, మీ సాధువులు అయ్యుండి దెయ్యాన్ని సంబోధిస్తున్నారు? ఏదో సరదాకు. ఆశ్చర్యంగా ఉంది మీ శాస్త్రం. పిట్టకూర వండనా, కుందేలు కూర వండనా? సన్నాసులు అయ్యుండి మాంసాహారం తింటారా? మా భాషలో పిట్టకూర అంటే పుట్టగొడుగులని, కుందేలు అంటే కందగడ్డని. ఓహో, అమ్మో, వీళ్ళు దెయ్యాలా? కాసేపు ఉంటే నన్నే తినేసేవారేమో. ఎల్లమెల్లమ్మ, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నా మనసులో మాట చెప్పాలని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నా. అందరూ ఉన్నారని మాట్లాడలేకపోయా. నువ్వు అంటే నిన్ను మనవాడతా. చాలే సంబడం. నా మన్మధుడు హేమంతుడికి నా మనసిచ్చాను. ఇంకేం హేమంతుడు, ఆ బాలవీరుడితో పాటు తను కూడా ఎప్పుడో సన్యాసం పుచ్చుకొని ఉంటాడు. లేదు లేదు,
నా కాముడు అదే నా హేమంతుడు తప్పక వస్తాడు, నన్ను పెళ్లాడతాడు. నువ్వు వాడిని పెళ్ళాడితే ఈ బుక్కపట్నాన్ని వదిలేసి నువ్వు ఆ మారుమూల ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. అయితే మాత్రం మనసిచ్చిన నా హేమంతుణ్ణి నేను వదులుకుంటానా? అవసరమైతే అతన్ని ఇక్కడే ఉండిపోమంట. ఏ ఎవరు నువ్వు? ఆగక్కడ. ఎలా నేను నీ హేమంతుణ్ణి. ఎలా హేమంత? ఎలా హేమా ఏంటి హేమ, ఎలా ఉన్నావు? బాగా చిక్కినట్టున్నావు. అవన్నీ తర్వాత, ముందు స్వయమాన దగ్గరికి వెళ్దాం పద. ఉత్తనా కోట జాగ్రత్త. పద. యువరాజవారు యువరాజవారు అదిగో. అవునరా నల్లోడా, ఆ మధ్యన ఉన్నది తిమ్మమ్మే అయ్యుంటుందిరా. యువరాజా యువరాజవారు అచ్చం రంబలా ఉంది కదా. నల్లోడా, రంబలా కాదురా, దేవకన్యలా ఉంది. అవును యువరాజా, మీకైతే ఈడు జోడి చాలా బాగుంటది యువరాజవారు. అవునరా, నా తండ్రి చెప్పిన మాట నిజమే. ఇంత అందగత్తే ఈ భూలోకంలోనే ఉండదు. యువరాజవారు నాదో చిన్న ఇనపం చెప్పరా. ఆ తిమ్మమ్మను మీరు పెళ్లి చేసుకోండి, ఆ చెలికత్తెలందరూ నాకే యువరాజవారు, నాకే. ఆ బాలవీరుణ్ణి చంపైనా సరే ఈ తిమ్మమ్మను నాదాన్ని చేసుకోవాలి. యువరాజవారు వెళ్దామా? భటులు చూస్తే మన భరతం పడతారు. మనం ఇప్పుడు మారువేషాల్లో ఉన్నాం కదా. వెళ్దాం యువరాజారు, నా మాటినండి. యువరాజవారు రండి, నల్లోడా చూసేది చాలు రండి. చూడండి.